బోధన్ పట్టణంలోని అంచన్పల్లి ఆటో నగర్ వద్ద అపరిశుభ్రంగా ఉన్న వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. 2 సంవత్సరాల క్రితం వినాయక విగ్రహాలు తయారు చేసి అమ్మిన షెడ్డును బీజేపీ బోధన్ పట్టణ శాఖ నాయకులు సందర్శించారు. అమ్మకం కాని విగ్రహాలను అక్కడే వదిలేసి వెళ్లిపోవడం వల్ల అవి శిథిలావస్థకు చేరి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. వెంటనే విగ్రహాలను నిమజ్జనం చేయడానికి చర్య తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అట్లనే ఉద్దేశం సార్ ఫోటోస్ బాగా విగ్రహాలు పడిపోయినాయి, మొత్తం శిథిలావస్థకి వెళ్ళినాయి. ఎవరు కూడా అడ్రస్ తెలియదు. ఇప్పుడు డైరెక్ట్ మేము తీసేస్తే బాగుండదు. కమిషనర్ గారు కమిషనర్ గారు లీవ్ మీద ఎందుకంటే రోడ్డు మీద ఉంది సార్. చాలా మనోభావాలు దెబ్బతినే విధంగా బిల్డింగ్స్ ఆపోజిట్ ఓనర్ ఎవరో తెలియదు. చాలా పాతది అయిపోయింది. విగ్రహాలు ఎక్కడెక్కడ పడిపోయినాయి, చేతులు ఇరిగి పడిపోయినాయి, తలలు ఇరిగి పడిపోయినాయి. నేడు బోధన్ పట్టణంలోని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే, బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి ఆటో నగర్ ఎదురుగా ఒక గణపతి షెడ్డు 2 సంవత్సరాల క్రితం ఎవరో వేయడం జరిగింది. అక్కడ చాలా గణపతుల్ని పెట్టుకొని ఆయన అమ్ముకోవడం జరిగింది. అమ్మిన కాడికి అమ్మి మిగతా గణపతులను అక్కడనే పెట్టేసి 2 ఇయర్స్ నుంచి ఆయన ఇక్కడ లేకపోవడంతో ఆ షెడ్డు శిథిల వ్యవస్థకు చేరి అక్కడ గణపతులన్నీ కాళ్ళు చేతులు ఇరిగి దీన స్థితిలో పడి ఉండడం చాలా బాధాకరమైన విషయము. ఈ విషయాన్ని బోధన్ బీజేపీ పట్టణ శాఖ గుర్తించి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. కావున ఈ యొక్క విషయాన్ని మేము ఈరోజు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి మేము చెప్పడం జరిగింది.